తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్స్టాపబుల్ ఈ పేరు చెప్తే చాలు ఎవరైనా కానీ ఒకేసారి నందమూరి బాలకృష్ణని కొత్త ఇమేజ్లో, కొత్త ప్రొఫైల్లో చూస్తారు. అలాంటి షో ఇది. ఇప్పుడు ఆ షోలో కొత్త అట్రాక్షన్గా మారుతున్నారు గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్తో చేయబోయే షోలో ఏంటి హైలైట్స్? ఆయన ఒక్కరే ఇందులో ఉంటారా, ఇంకెవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. అన్స్టాపబుల్ షో గురించి అందరికీ తెలుసు. సో ఆహా ప్లాట్ఫామ్ గురించి కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అసలే కాంట్రవర్సీలో ఉన్నారనుకుంటే అన్స్టాపబుల్ షోతో మళ్ళీ ఒకసారి లైమ్ లైట్లో తీసుకొస్తారు. ఎందుకంటే ఇది ఆయన ఓన్ ప్లాట్ఫామ్ కాబట్టి. ఎవరు ఊహించలే రామ్ చరణ్ గారు ఈ సినిమా రిలీజ్ ఉంది కదా, బహుశా దానికోసం వెళ్తున్నారని చెప్పి అనుకుంటే ఏంటి అసలు ఇది సినిమా రిలీజ్కి సంబంధించిన షో అనుకోవాలా, రామ్ చరణ్ గారు పర్సనల్ ప్రొఫైల్ ఎలివేషన్ అనుకోవాలా, మెగా ఫ్యామిలీ నుంచి ఇంకొక బొనాంజా అనుకోవాలా? ఏదైనా అన్నీ అనుకోవచ్చు. ఇక్కడ ఏమంటే అన్స్టాబుల్లో మన బాలకృష్ణ గారిని మరొక కోణం చూసాం. బాలకృష్ణ గారి మరొక కోణం అందరినీ అలరిస్తారని చెప్పేసి మనం దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన షో, ప్రపంచంలోనే 13వ ప్లేస్లో ఉంది ఈ షో. అంత వీక్షకులను కట్టిపడేసింది. అక్కడ ఎవరనేది కాదు. ఇక్కడ సీజన్లో ఇది ఒక హైలైట్ డెఫినెట్గా హైలైట్. ఇప్పుడు మనం చూసాం, అల్లు అర్జున్ గారిది కూడా చూసాం, చాలా విశేష ప్రజాదరణ పొందింది. ఎప్పుడైతే ఈ అన్స్టాబుల్లో మనం అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం. తర్వాత ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా అన్నీ ఒక్కొక్క మేధావులు తీసుకొచ్చి బాలకృష్ణ గారు ఈ సీజన్లో అందరూ ఏమనుకున్నారంటే, అంతకు ముందర సీజన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా షోస్ చేశారు. ఈ సీజన్లో గవర్నమెంట్లు వచ్చినాయి కదా, చంద్రబాబు నాయుడు గారిది ఆల్రెడీ ఈ సీజన్లో ఓపెనింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని మిస్ చేసి కూడా ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడో ఒకసారి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, మీరు అన్నట్టు సంక్రాంతికి ముందే వచ్చింది అన్నట్టు గేమ్ చేంజర్ ఇది అనేది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి 10వ తారీఖు, 1వ తారీఖు ట్రైలర్ హైదరాబాద్లో, 4 కానీ 5 కానీ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గారు చీఫ్ గెస్ట్ వస్తున్నారు. ఇప్పుడు సూసైడ్ చేస్తాం చేసుకుంటాం కొంతమంది లెటర్లు రాస్తున్నారు. సరే, ఏదైనా కానివ్వండి, ఈరోజు ఎంటర్ అవటం, షూటింగ్ స్పాట్లోకి రామ్ చరణ్ గారు ఎంటర్ అవటం మనం చూసాం. ఇది కూడా విశేష ప్రజాదరణ ఉంటుంది. అందులో బాలకృష్ణ గారిని బాబాయ్ అంట చాలా చక్కగా వీళ్ళిద్దరిది మంచి అన్యోన్యత ఉంటుంది అనమాట. మొదటి చిన్నప్పటి నుంచి బాలకృష్ణ గారు చూశారు కాబట్టి, ఈయన కూడా రామ్ చరణ్ గారు కూడా అందరితో కలిసిపోయే వ్యక్తి కాబట్టి, అటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇటు బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, అందరితో కలిసిపోయామంటే. కాబట్టి ఈ సినిమాకి ఈ ఊహించిన ఇది అనుకోవాలి, హైప్ క్రియేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది చూడొచ్చు. అదేవిధంగా ఈయన సింగిలే కాదు, మరి ఉపాసన గారు కూడా రావచ్చు, లేకపోతే మెగాస్టార్ కూడా ఫోన్లో తీసుకోవచ్చా. అవును, అంతే కదా. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన ఆనందంలో ఉన్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకో, మీ వాడు వచ్చేసాడు, ఎలా ఉంది అది కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అందరిని అలరించే విధంగా ఉంది కాబట్టి ఆయన గ్లోబల్ స్టార్కి ఎదిగి ఆస్కార్ రేంజ్కి ఎదిగాడు. కాబట్టి ఈ షో గేమ్ చేంజర్ రిలీజ్కి ముందు జరుగుతుంది కాబట్టి అందరి దృష్టి దీని మీద ఉన్నది. అది ఎలా ఉండబోతుంది, ఏ ప్రశ్నలో ఈయన అడగబోతున్నాడు. సినిమా టీం కూడా వస్తారా? కియారా అద్వానీ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ, ఇంకా సినిమాలో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి, చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. అలాంటి ఏమైనా ఉంటాయా ఇందులో? తమన్ ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్, రావచ్చండి, వాళ్ళు కూడా వస్తే రావచ్చు. కాబట్టి ఫ్రంట్ ఫేస్ అంతా రామ్ చరణ్దే కనపడుతుంది. ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ 450 కోట్లతో దిల్ రాజు గారు ఫస్ట్ ఎంతో నమ్మకంతో ఖర్చు పెట్టిన సినిమా. ఇంత ఖర్చు ఎప్పుడు పెట్టలేదు. 250 అడుగుల కట్అవుట్ రిలీజ్ చేశారు. అదే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కింది. సో ఇప్పుడు ఈ షో కూడా ఆ వ్యూయర్షిప్ పరంగా అలాంటి రికార్డులు సృష్టిస్తుంది. డెఫినెట్ గా రేపు 4-5 తారీఖుల్లో ఏదైతే ఫ్రీ రిలీజ్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుందో అది కూడా నభూతో నా భవిష్యత్తు అన్నట్టు జరగాలని చెప్పి అంటున్నాడు ఎవరు, దిల్ రాజు గారు. అది కూడా జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం అంటే పెద్ద సినిమాలు కొన్ని జరిగినాయి షోస్, కానీ పెద్ద సినిమాలు, పైగా ఈ సినిమా కాంట్రవర్సీ, టికెట్ల కాంట్రవర్సీ, పుష్ప సంధ్యా థియేటర్ తొక్కిసినట్లు ఇవన్నీ జరిగిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్. అవునండి, ఏపీలో ఫోకస్ పెట్టారు కాబట్టి. సో దాని గురించి ఏం చెప్తారు రామ్ చరణ్ గారు? ఎందుకంటే ఏపీ సెలెక్ట్ చేయడానికి కారణం కానీ, ఏపీ వైపు ఫోకస్ పెట్టడానికి కానీ, పైగా వాళ్ళ బాబాయ్ పాపం ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఆయన 10 ఏళ్ళ పోరాటానికి ఈయన ఎంత అండగా నిలిచాడో అందరూ చూశారు. పిఠాపురంలో లాస్ట్ డే కూడా వెళ్ళి జస్ట్ అలా చెయ్యి వచ్చారు కదా. సో ఇవన్నీ ఉన్నాయి, అందులో చాలా విషయాలు మాట్లాడాల్సినవి. డిస్కషన్లో వస్తాయా? డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారి షోలో కూడా చూశారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేస్తే డైనమిక్ లీడర్, నేను దగ్గరగా చూస్తాను, ఎవరికి భయపడిన వ్యక్తి అని చెప్పినట్టుగా డెఫినెట్గా ఉంటుంది. పిఠాపురంలో గెలుపు కోసం ఆయన కూడా కృషి చేసిన మాట వాస్తవం. అక్కడ హాస్పిటల్ పెట్టాలనుకున్నది వాస్తవం. బాబాయ్ రాజకీయంగా మంచి పొజిషన్ చూడాలనుకున్నది ఆయన చూస్తా పెరిగాడు కాబట్టి. ఇక మీద దీంట్లో పాటు అంటే మీరు అన్నట్టు ఏపీలో ఆంధ్రప్రదేశ్ అనేది కాకుండా ఇరు రాష్ట్రాల్లో
జరుగుతున్నాయి. ట్రైలర్ ఇక్కడ రిలీజ్ చేస్తే అక్కడ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్. అదృష్టవశాత్తు ఏంటంటే డిప్యూటీ సీఎం గారు ఆ హోదాలో ఆయనకి సెలబ్రిటీ ఉంది. ఇప్పుడు అన్స్టాపుల్ బాలకృష్ణ గారు కూడా ఎమ్మెల్యే కదా, ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ పెద్దలుడు మంత్రి గారు, చిన్నలుడు ఎంపీ గారు, అందరూ బావగారు సీఎం గారు. ఇంత ఉన్నప్పుడు ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు సినిమా, రెండు డిస్కషన్కి వస్తాయి. అంటే రామ్ చరణ్ గారు కొద్దిగా రిజర్వ్డ్ గా ఉంటారు కదా, రాజకీయాలు అంటే వద్దులే అంటారేమో అనుకుంటున్నాను. లేదు, ఏ వద్దనేది ఏముంది, బాబాయ్ అంటే బాగా ఇష్టం కాబట్టి ప్రచారం. అలా అయితే వీడియో కాల్లో చిరంజీవి గారు వస్తారా, పవన్ కళ్యాణ్ గారు వస్తారా? చిరంజీవి గారు వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్టిక్ షెడ్యూల్ ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ షో ఉండొచ్చు. చిరంజీవి గారు డెఫినెట్గా, ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన 7-10 వయసులో చాలా ఆనందపడుతున్నాడు గ్లోబల్ స్టార్కి దిగిన తన కొడుకుని చూసుకొని. మరి ఆ సినిమాలో అన్స్టాపుల్ షోలో బాలకృష్ణ అడిగిన ప్రశ్న కూడా చిరంజీవి గారు సమాధానం చెప్పాలి. శంకర్ గారు డైరెక్షన్, అందులో శంకర్ గారు ఇద్దరిని తండ్రి కొడుకుని డైరెక్ట్ చేసింది శంకర్ గారు ఒక్కలే అనుకుంటా, ఇంకెవరైనా ఉన్నారా? అంటే అనుకుంటా, ఎందుకంటే జెంటిల్మెన్ సినిమాని హిందీలో తీసినప్పుడు చిరంజీవి గారు అంతే అప్పుడు డైరెక్షన్ చేశారు. అవునవును, ఆ సినిమా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఈ కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఆయన కథకి ఈయన యాక్షన్ చేయడం, ఇప్పుడు ఈయన ఏకంగా డైరెక్షన్ చేయడం. డైరెక్టర్ అందులో స్ట్రైట్ మూవీ, ఫస్ట్ మూవీ. ఈ 30 years ఇండస్ట్రీ. మనం చాలాసార్లు అనుకున్నట్టు క్రికెట్కి సచినట్ల గాడ్ ఫాదరు, ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి ఇండియాలోనే శంకర్ అటువంటి వ్యక్తి. సామాజిక చైతన్యము, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, అవినీతి వ్యతిరేకంగా పోరాడటం, ఎలా పరిపాలన మీద దృష్టి పెట్టాలనే దాంట్లో మామూలు దిట్ట. ఆ విధంగా దీంట్లో ఆ రోజు జెంటిల్మెన్ అప్పుడు చిరంజీవి గారిలో చూడొచ్చు. తర్వాత ఆయన చాలామంది హీరోలతో చేయాలనుకున్నా కూడా ఎవరికి రాని అదృష్టం రామ్ చరణ్ గారికి వచ్చింది. కాబట్టి దీని అదృష్టం కొద్దీ డైరెక్టర్, నిర్మాత కూడా ఖర్చు కనకాడిని ఇది. కానీ దీంట్లో ఇది ఫిస్టేజ్ ప్రాజెక్టు నాది. ఇండైరెక్ట్గా నా సినిమాలే 30 సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నారు. నా స్ట్రైట్ మూవీ ఎంతో బాధ్యత తీశాను, మీరు ఆదరించండి అని ఆయన అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చాలామంది, ఈ టీం కూడా చాలా మంచి టీం ఉంది. అద్వానీ గారు కావచ్చు, తమన్ గారు కావచ్చు, ఎక్కడ కూడా ఖర్చు కనకడగల. తర్వాత పాటలకే 94 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక పాట అయితే 1900 కోట్లు అంటండి. 1900 కోట్లు అంటే ఇంతవరకు టెక్నాలజీ కెమెరాలు ఎవరు ఉపయోగించలేదు దేశంలో. టెక్నికల్ గా కొద్దిగా శంకర్ అనగానే చాలా రోబో సినిమా కానీ చాలా సినిమాలు ఆయన మంచి టెక్నికల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇటువైపు సినిమాకి మంచి హైప్ వస్తుంది. తర్వాత ఇటువైపు బాలకృష్ణ గారు అడిగే క్వశ్చన్లు కావచ్చు, అటు మెగా అభిమానులకి, తర్వాత బాలయ్య బాబు అభిమానులు కావచ్చు, మొత్తం ఇండస్ట్రీకి ఒక పండగ వాతావరణం. ఎప్పుడు టెలికాస్ట్ ఎప్పుడు ఉండొచ్చు? ఇది ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో 5 తారీఖు లోపు అవుతుంది మనకి. సినిమా రిలీజ్ కంటే ముందే అవుతుంది, ఒక వారం రోజులు మ్యాక్సిమం. డెఫినెట్గా క్యూరియాసిటీ అంతే. రైట్, థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది రామ్ చరణ్తో అన్స్టాపబుల్ షో ఇప్పుడు పీక్ స్టేజ్కి తీసుకెళ్తుంది అభిమానుల్లో ఉత్కంఠని. ఇంకో విధంగా చూస్తే కనుక మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ఈ షోలో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ పార్టిసిపేట్ చేస్తారనేటువంటి ఆసక్తి ఉంది. ఇక రాజకీయాలు, సినిమాలు, శంకర్ సినిమాకి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఇవన్నీ కూడా ఈ షోలో డిస్కస్ చేసే ఛాన్స్ ఉందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.